ఆల్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ కి డేటా సైన్స్ అనేది కెరీర్ అప్రోచ్ కావాలంటే డేటా సైన్స్ నేర్చుకోవాలి, డేటా సైన్స్ లోనే కెరీర్స్ ఉన్నాయి అంటారు, అంతేనా? స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకే. ఇంటర్ రిలేటెడ్ అయినప్పుడు స్టాటిస్టిక్స్, ఉత్త స్టాటిస్టిక్స్ వల్ల ఉపయోగం ఏమీ అనపట్లేదు, ఉత్త డేటా సైన్స్ వల్ల ఉపయోగం లేదు. ఈ రెండు కలిస్తే డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్. దట్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఇంటరాక్టివ్ ఎఫెక్ట్ అని చెప్తాం అనమాట. ఇంటరాక్షన్ ఎఫెక్ట్ అని చెప్తాం మనం. మీకు తెలుగులో మీకు తెలుసు కదా, సున్నమును పసుపు ఉంటుంది. ఈ సున్నం లాంటిదేమో డేటా సైన్స్ అనుకోండి, పసుపు అనేటువంటిది ఒక స్టాటిస్టిక్స్ అనుకోండి. ఇవి రెండు ఉంటే రెండు రెండుగానే ఉంటుంది. అవి రెండు కలపండి, రెడ్ కలర్ ఫామ్ అవుతుంది. అవును. సో కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ని డేటా సైన్స్ని కలిపితేనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా ఇండిపెండెంట్గా స్టాటిస్టిక్స్ అప్లికేషన్ సైడ్ లేదు, డేటా సైన్స్ కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ రెండు కలవాలి. సో కాబట్టి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ చదివేటువంటి పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. అది కూడా ఎక్కడ నేర్చుకోవాలి? రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి. ఏదో స్టాటిస్టిక్స్ అనగానే మీను మీడియను మూడు కాదు, అదొక పెద్ద ఓషన్. ఆ ఓషన్ని అప్లికేషన్ సైడ్ పట్టుకొచ్చుకోవాలి. ఆ పట్టుకురావడానికి ఒక రైట్ గురువుని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి.